వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ బాంబు పేలింది. ఇప్పటికే రాష్ట్రంలోని మద్యం దుకాణాలని టీడీపీ సిండికేట్కు ఏకపక్షంగా కట్టబెట్టేశారనే ఆరోపణలు వెలువెత్తగా చంద్రబాబు సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. మద్యం సిండికేట్తో మరో డీల్ చేసుకుని ఏటా అదనంగా 100 కోట్లు కమిషన్ వసూలు చేసుకునేందుకు చీర్స్ చెప్పారు. మార్జిన్ 14% పెంచేందుకు పచ్చ జెండా ఊపారు. ఈ మేరకు ఏఆర్టీని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. చీప్ లిక్కర్ మినహా అన్ని బ్రాండ్ల మద్యం ధరలు 10 నుంచి 20% వరకు పెరగనున్నాయి. క్వార్టర్ మద్యం బాటిల్ ధర 20 నుంచి 30 రూపాయల వరకు పెరగనుంది. అంతిమంగా మందుబాబులపై ఈ భారం పడబోతోంది. కూటమి సర్కారు గత ఏడాది అక్టోబర్ నుంచి రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల వ్యవస్థను మళ్లీ అమలులోకి తెచ్చింది. ఇతరులు ఎవరూ టెండర్లు దాఖలు చేయకుండా పోలీసులతో అడ్డుకుని టీడీపీ సిండికేట్కు మద్యం దుకాణాలను ఏకపక్షంగా కట్టబెట్టింది అనే ఆరోపణలున్నాయి. 2024 అక్టోబర్ నుంచి 2 ఏళ్ల పాటు లైసెన్సులు కేటాయించేందుకు భారీ ముడుపులు కొల్లగొట్టారనే విమర్శలున్నాయి. మద్యం దుకాణాల్లో విక్రయించే ప్రతి సీసాకు 5 రూపాయల చొప్పున కమిషన్ కింద లెక్కించి ముందుగానే 2 ఏళ్ల మద్యం అమ్మకాలపై ఏకమొత్తంగా భారీ కమిషన్ల మూటలు అందుకునేలా ప్లాన్ చేశారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆ తర్వాతే మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేసినట్లు తెలిసిందే. ఇక మద్యం అమ్మకాలపై పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఏటా దాదాపు 30,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అయితే మద్యం దుకాణదారులకు మార్జిన్ 14% వచ్చేటట్లు చేస్తే ప్రభుత్వ ఆదాయం దాదాపు 3,000 కోట్ల మేర తగ్గుతుంది అంటూ ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు మద్యం దుకాణదారులకు ఏటా 3,000 కోట్ల ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రంలో 99 రూపాయలకు అమ్ముతున్న చీప్ లిక్కర్ బ్రాండ్పై మినహా మిగిలిన అన్ని మద్యం బ్రాండ్ల ధరలని 3 కేటగిరీల కింద పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ అన్ని బ్రాండ్ల మద్యం ధరలు 10 నుంచి 20% వరకు దీంతో పెరగబోతున్నాయి. క్వార్టర్ మద్యం బాటిల్ ధర 20 నుంచి 30 రూపాయల వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద మద్యం ధరల పెంపు ప్రభావం భారీగా ఉండబోతోంది. అంతిమంగా మందుబాబులపై భారీగా భారం పడబోతోంది. ఈ ఏడాది రాష్ట్రంలో 4.25 కోట్ల లిక్కర్ కేసులు, 3.25 కోట్ల బీరు కేసులు విక్రయాలు జరగబోతున్నట్టు ఎక్సైజ్ శాఖ అంచనాలైతే వేసింది. ఈ ప్రకారం క్వార్టర్ బాటిల్ మీద 20 నుంచి 30% వరకు పెంపు అంటే మద్యం ప్రియులపై భారీ ఆర్థిక భారం పడబోతోంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో మరి ఈ మద్యం అమ్మకాలు లేదు వాటి మీద పెంచేటువంటి రేట్లు వీటికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి లైవ్లో అందిస్తారు. గోపి చెప్పండి. పవన్, మొత్తం మీద అంటే రాష్ట్రంలో ఇప్పటికే కూడా అంటే మద్యం కొత్త పాలసీని తీసుకొచ్చిన తరుణంలో పెద్ద ఎత్తున అంటే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల సందర్భంలో కూడా పెద్ద ఎత్తున అంటే 3 రెట్లు మద్యం ధరలు పెంచి ఎలాగైనా సరే మద్యంని అంటే ఎవరు కూడా అంటే వాళ్ళకి దక్కకుండా చేసేందుకు కూడా రకరకాల చర్యలు తీసుకోవడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో. అయితే గతంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
టోటల్ మద్యం పాలసీని అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా వ్యవహారాలు నడిపిస్తుంటారో ఆ స్థాయిలోనే మద్యం పాలసీని టెండర్లు కేటాయింపు ఈ కార్యక్రమాలు అన్నీ కూడా అధికారం ఇక్కడ చేపట్టినటువంటి నెలన్నరలోనే ఆ పాలసీ అంతా కూడా తీసుకురావడం జరిగింది. అంటే మద్యం అంటే ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ కానీ, లేదంటే నారా లోకేష్ కానీ పాదయాత్ర సందర్భంగా కావచ్చు, ఇట్లా అన్ని సందర్భాల్లో కూడా మద్యం ప్రియులకి గతంలో ప్రభుత్వాలు షాక్ గురి చేశాయి. వాటన్నిటిని కూడా సవరణ చేస్తూ కొత్త ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే వాటిపైన పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుని అంటే చాలా తక్కువ ధరలకే మద్యం ధరలను కొనసాగిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే చెప్పారే కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాలసీని అంతా కూడా అంటే తీసుకొచ్చి టెండర్లు కేటాయించారు. దాని తర్వాత కొత్త షాప్స్ ఇవన్నీ కూడా కేటాయింపులు జరిపారు. ఆ సందర్భంలో కూడా పెద్ద ఎత్తున రకరకాల వివాదాలు చోటు చేసుకోవడం జరిగింది. ఆ టెండర్ల ప్రక్రియ అంటే కలెక్టర్ని లేదంటే ఎక్సైజ్ అధికారులు వీళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకుని టెండర్లు కొనసాగించినప్పటికీ కూడా అప్పుడు కూడా గందరగోళం ఏర్పడింది. ఆ టెండర్లు కేటాయించిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ షాప్స్ పెట్టుకోవాలంటే స్థానిక ఎమ్మెల్యేలు లేదంటే ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున రకరకాల వివాదాలు సృష్టించారు. ఎట్టకోళ్లకు షాప్స్ పెట్టుకున్న తర్వాత ఇవాళ మద్యం యజమానులు ఆ షాపులు నడిపించాలా అంటే కేవలం 10% అంటే 7% నుంచి 10% మాత్రమే వాళ్ళకు లాభం చేకూర్చే అవకాశం అయితే ఉంది. అలాంటిది పెద్ద మొత్తంలో వాళ్ళు పెట్టుబడులు పెట్టి టెండర్లు దక్కించుకున్న తర్వాత అంటే ప్రభుత్వానికి డిపాజిట్ చేసి అంటే సంవత్సరానికి దాదాపుగా 2 నుంచి 3 వేల కోట్ల రూపాయల వరకు కూడా ఈ టెండర్లలో ఆదాయం ఉంటుంది. అంటే టెండర్ల ద్వారా ప్రభుత్వానికి మరోవైపు ప్రతి నెల ప్రతిరోజు రోజుల వారీగా కూడా షాప్స్ నుంచి అంటే ఈ మద్యం సరఫరా అయ్యి దాని తర్వాత అమ్మకాలు జరిగిన తర్వాత ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. ఇవాళ సంక్షేమ పథకాలు ఒకవైపు ప్రతి నెల ప్రతి మొదటి రోజు దాదాపు 3 నుంచి 4 వేల కోట్ల రూపాయల వరకు కూడా పింఛన్లు పంపిణీ కొనసాగిస్తూ ఉంటే ఇందులో మద్యం పాలసీలో మద్యం నుంచి వచ్చే ఆదాయమే ఎక్కువగా వనరులుగా ప్రభుత్వానికి ఉంటుంది. మరి ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఈ రకంగా కొనసాగుతున్న నేపథ్యంలో దీన్ని మరింతగా ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకునిందా లేదంటే గతంలో అంటే ఈ వ్యాపారస్తులకి దాదాపు 7 నుంచి 10% మాత్రమే ఆదాయం వస్తుంది కాబట్టి ఆ వ్యాపారాలు నిర్వహించలేము, కోట్లలో మేము పెట్టుబడులు పెట్టుకున్నామంటూ కూడా వ్యాపారస్తులు చెప్తున్నారు కాబట్టి అందువల్ల ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుందా అనేది ప్రభుత్వ వర్గాలు ఇంకా కూడా వెల్లడించలేదు. అయితే గత అర్ధరాత్రి నుంచి కూడా 10% అంటే అధికారిక లెక్కల ప్రకారం 10% మాత్రమే చెప్తున్నారు. కానీ అనధికారికంగా 20 నుంచి 25% రేట్లు పెంచేశారంటూ కూడా రకరకాల సోషల్ మీడియాలో కావచ్చు రకరకాల ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మద్యం ప్రియులు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంటే అధికారులు చెప్తున్న దాని ప్రకారం కేవలం అంటే చీప్ లిక్కర్ ఏదైతే ఉందో 99 రూపాయలు కాకుండా బీర్లు వీటి రెండింటి మీద కాకుండా మిగిలినటువంటి బ్రాండెడ్ రకాలైనటువంటి మద్యం సంబంధించిన వాటిపైనే 10% మాత్రమే పెంచడం జరిగిందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఇది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కొత్తగా మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రజల్లోకి అంటే మద్యం ప్రియులకు దగ్గర చేసినప్పటికీ కూడా ఈ రేట్లు పెంపు అనేది ఒక భారంగానే మనం చెప్పుకోవచ్చు. దీన్ని పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే తిరుపతిలో కూడా స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటండి ఎట్లా రాత్రి నుంచి మద్యం ప్రియులు పెద్ద ఎత్తున ఈ మద్యానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు, రేట్లు పెరిగినాయి అంటున్నారు, ఏం చెప్తారు? ముఖ్యంగా ఒకటైతే చెప్పుకోండి, గత ప్రభుత్వంలో వచ్చి గవర్నమెంటే బ్రాందీ షాపులని నిర్వహించే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అప్పుడు పూర్తి స్థాయిలో రేట్లు ఎక్కువగా పెంచేశారు. దాన్ని పూర్తి స్థాయిలో మద్యం ప్రియుల్ని మద్యం తాగించకుండా చేయడమే మా పని అని చెప్పేసి గత ప్రభుత్వంలో కూడా రేట్లు పెంచి అధిక రేట్లు అంటే ఒక క్వార్టర్ బాటిల్ వచ్చి 350 రూపాయలు పెట్టి మరీ మద్యం ప్రియులకి అమ్మినారు. అప్పుడు అంటే అది ఎందుకు అనేసి ఆ ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ఏదైతే రేట్లు ఎక్కువ పెంచుతామో అప్పుడు మద్యం తాగే వాళ్ళు కూడా తగ్గుతారని చెప్పేసి కూడా అప్పుడు చెప్తూ వచ్చినారు. కానీ మద్యం ప్రియులకి అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే కష్టపడి ఒక రోజుకి కూలికి పోతే 500 రూపాయలు వస్తుంది. అటువంటి వాళ్ళు ఒక్కసారిగా 500 రూపాయలు కూలీ చేసుకోవచ్చు, 300 రూపాయలు మినిమం క్వార్టర్ బాటిల్కి పెట్టినారంటే అప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళ ఇంటికి 100 రూపాయలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుకోవచ్చు. అందుకే మరోసారి ఈ కూటమి ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో ఉన్న మద్యం రేట్లు తగ్గిస్తారని చెప్పేసి కూడా మద్యం ప్రియులందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే మరోపక్క 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ అందిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం అని చెప్పదు. ఇప్పుడు ఉన్నట్టుండి మరి ఒక్కసారిగా మద్యం రేట్లు మరి 10% నుంచి 20% వరకు పెంచుతామనేది ఇది ఖచ్చితంగా మద్యం ప్రియులకి షాకే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి ఎంతో 600-700 ఇంటికి ఎత్తుకోకపోతే దాంట్లో ఎంతో కొంత
మొత్తం మీద అంటే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా అంటే చాలా మంది వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలసీని తీసుకొచ్చారే కానీ అది దాని తర్వాత ఆ పాలసీలోనే ఈ లోపాలు ఉన్నాయి, అందువల్లనే ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. చూద్దాం మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో. ఇప్పటికే కూడా 10% పెరిగిన నేపథ్యంలో పవన్. రైట్ గోపి, థ్యాంక్ యూ. అలాగే ఇదే దానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్లో ఉన్నారు. సాంబశివరావు ఉన్నారా? హలో సాంబశివరావు చెప్పండి. మద్యం రేట్లు ఎప్పుడైతే పెంచారో గత ప్రభుత్వంలో హామీ ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా వాళ్ళు ఎప్పుడు ప్రచారం చేసినప్పుడు గత ప్రభుత్వం మద్యం రేట్లు సామాన్యులకు భారంగా ఉంది, ప్రియులు ఉన్నారా వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు, మద్యం ద్వారా వాళ్ళు రేట్లు పెరిగి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితులు చూసాం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మద్యం రేట్లు పెంచడంతో సామాన్యులకి పెనుభారంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎవరైనా మద్యం ప్రియులు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఈ రోజు ఈ మద్యం ధరలు పెరగడంతో ఒక్కసారిగా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం మద్యం దుకాణాలపై కానీ మద్యంలో అప్పుడు జరిగినటువంటి పరిస్థితులపై కానీ గలమెత్తారు. అదే తరహాలో మద్యం రేట్లు ఎక్కడా పెంచమని చెప్పారు. కాకపోతే ఇప్పుడు సుమారుగా 15% పెంచడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సామాన్యులు ఎవరో ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి కొంత మద్యం తాగుదాం అనుకునేవారు ఈ యొక్క రేట్లు ఒక్కసారిగా పెరగడంతో వాళ్ళంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని చెప్పేసి సామాన్యులు నడ్డి విరుస్తున్నారని చెప్పేసి కూడా బయట అయితే ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఎవరైతే అక్కడ మద్యం వ్యాపారస్తులు ఉన్నారో మద్యం వ్యాపారస్తులకు పెంచింది కింద ఘోరంత, కానీ అక్కడ మద్యం వ్యాపారస్తులకు పెంచింది మాత్రం ఒక 4.5% పెంచారు. అయితే అదే కాకుండా ఇప్పుడు అది సామాన్యులపై కూడా 15% భారం వేయడం జరిగింది. దీనిపై మాత్రం పూర్తిస్థాయిలో కూడా కొంత విమర్శలు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ప్రభుత్వం ఒక పక్క ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తాం, ప్రజలకు అన్ని అందుబాటులో ఉంటాయి ఏ ధరలైనా కూడా అని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మద్యం రేట్లు ఒక్కసారిగా పెరగడంతో ఎవరైతే సామాన్యులు ఉన్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఒక చిన్న అంటే మామూలు రెగ్యులర్ క్వార్టర్ మినహా మిగిలిన ఏవైతే పెద్ద బ్రాండ్స్ ఉంటాయో ఆ బ్రాండ్స్ మొత్తం మీద కూడా ఈ 15% రేట్ను అమలు చేస్తూ కూడా ఉత్తర్వులు ఇప్పటికే జారీ చేయడం జరిగింది. జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద స్థాయి మద్యం అంతా కూడా ఒక సుమారుగా 15% ఒక్కసారి పెరగడంతో వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు గత కొద్ది రోజులుగా కూడా ఇక్కడ మద్యం పాలసీ బాగుంది, తక్కువ రేట్లకు దొరుకుతున్నాయని అనుకునే లోపే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎదురవడంతో కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఉందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు మద్యం పట్ల ఎవరైతే మద్యం ప్రియులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ యొక్క దీనిపై వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అదైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీర్ల ధరల పెంపు నిర్ణయం నేటి నుంచి అమల్లోకి రాబోతోంది. ప్రస్తుతం ఉన్న ధరల మీద 15% పెంచుతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 150 రూపాయలుగా ఉన్న లైట్ బీర్ ధర వ్యాటు ఎక్సైజ్ సుంకం అన్ని కలుపుకుని 180 వరకు, స్ట్రాంగ్ బీర్ 160 నుంచి 200 రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. పక్క రాష్ట్రాల్లో ధరలు అధికంగా ఉండడం, బేసిక్ ధర పెంచాలని బీర్ల కంపెనీల డిమాండ్, ధరల నిర్ణయ కమిటీ సూచన మేరకి రేట్లు పెంచినట్టుగా తెలుస్తోంది. మరి తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దీని మీద ఇక్కడేమనుకుంటున్నారు అనే విషయాల్ని మా ప్రతినిధి భాస్కర్ లైవ్లో అందిస్తారు. భాస్కర్. పవన్, ఏదైతుందో వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వేసవికాలం రావడంతో ఎండలు పెద్ద మొత్తాన్ని కొట్టడంతో చల్లటి బీర్ దాడి అనేది ఒక ప్రతి ఒక్కరు కూడా ఆగ్నేయ శబ్దంలో ఇవాళ బీర్లు పెంచడం కోసం ప్రభుత్వం నిర్ణయించిన పరిస్థితి. సుమారుగా ఇప్పుడు లైట్ బీరు 150 రూపాయలు ఉంటే అది ఇవాళ రాత్రి నుంచే 180 రూపాయలకు బీరు ధర రేటు పెరిగింది. ఇప్పటికే ప్రభుత్వం దానికి సంబంధించి అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. అఫీషియల్గా అయితే ప్రభుత్వం జీవోని ఇప్పటికే తీసుకొచ్చిన పరిస్థితి ఈ సోమవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తున్న పరిస్థితి. ఇవాళ మంగళవారం కాబట్టి ఇవాళ నుంచే 150 రూపాయలు ఉన్న బీరు 180 రూపాయలు పెరుగుతుంది. 150, 180 నుంచి సుమారుగా 200 రూపాయల పైనే పలుకుతుంది.
అయితే సుమారుగా 150 రూపాయలు ఎక్సైజ్ సుంకం ఇతర అన్ని డ్యూటీ కలిపితే ప్రభుత్వానికి అన్ని కలిపితే కూడా 180 రూపాయలకు చేరుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే దీంతో ప్రభుత్వానికి ఒక్కసారి పెద్ద మొత్తంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సుమారుగా 3,600 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి నేతృత్వాలను చూస్తే కనుక గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువ రేటు పెంచడంతో ప్రభుత్వానికి పెద్ద మొత్తం ఆదాయం వచ్చి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఉన్నట్టు ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని సంక్షేమ పథకాలు అమలు కావాలని ఒక ఉద్దేశంతో బిల్లు రేటు పెంచని చెప్పేసి సామాన్య ప్రజలు ఇలా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో బిల్లు అంత మాత్రం నేపథ్యంలో ఏపీలో కూడా పెద్ద మొత్తంలో రేట్లు పెరగడంతో ఒక్కసారిగా తెలంగాణలో కూడా పెంచాలని చెప్పి నిర్ణయించిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ బిల్లు రేటుని పెంచడంతో అంటే బీర్ల ప్రియులు ఎవరైతే కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే సుమారుగా 150 రూపాయలకు వచ్చే బీరు ఇవాళ 180 రూపాయలు 200 రూపాయలు బీరు పెట్టి కొనాలంటే అంత బెట్టు పెట్టి బీరు కొనాలంటే కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయినా చూస్తున్నాం వేసవి కాలం రావడంతో ఎండాకాలం పెద్ద మొత్తంలో ఎండలు కొట్టుతున్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరికి చల్లటి బీరు తాగాలని ఒక ఆలోచన ఉన్న నేపథ్యంలోనే బీర్లు పెంచినట్టు ధరలు పెంచినట్టు ప్రభుత్వం ఇలా చెప్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో చూస్తున్నాం మనం 15% పెంచితే దానికి సుమారుగా 15% ఎక్సైజ్ సుంకం పెంచడంతో ఆ 150 నుంచి 200 రూపాయలు బీర్ ధర పలుకుతున్న పరిస్థితి. దీంతో ఎక్సైజ్ ఇప్పటికే లిక్కర్ సంబంధించిన కమిటీ నేతృత్వంలో చేసినటువంటి పంపితే జయపాల్ ఆ కమిటీలోనే ఇప్పటికే ధరలు పెంచిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇలా బీర్ల ధరలు పెరగడంతో ఆ సామాన్యులు సైతం కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వారు కూడా అనేక సందర్భాల్లో కొంతమందికి బయటకు వచ్చి కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ మందు కంటే ఎక్కువ కూడా బీర్లు తాగుతారు. వేసవి కాలంలో బీర్లు తాగడంతో కొంత ఉపశమనం పొందుతుందని చెప్తున్న పరిస్థితి. దానికి అలాంటి పేదలు కూడా కొంత 150 రూపాయల బీరు 200 పెట్టి కొనాలంటే 180 రూపాయలు పెట్టి కొనాలని కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు నేపథ్యంలో చూస్తున్నట్టయితే బీర్లు ఒకటే కాదు గత అన్ని వ్యాట్లు కలిపితే కూడా సుమారుగా ఇప్పటికే 150-200 ఉన్న బీరు 250 కాబోతుంది. 150 రూపాయలు ఉన్న బీరు 180-200 చేరే అవకాశం ఉంది. అది ఇప్పటి నుంచి అమలులోకి వస్తుందని చెప్తున్న పరిస్థితి. దీంతో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం రాబోతుంది. ఎందుకంటే కూడా దీనికి ఏదైతుందో సంక్షేమ పథకాలు కావచ్చు ప్రభుత్వం ముందుకు నడపాలని కూడా పెద్ద మొత్తంలో ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితిలోనే అమౌంట్ కొంత బడ్జెట్ కావాల్సిన నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేసిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చూడాలి నిజంగానే ఇంకా బీర్ల ప్రియులు ఏంటని చెప్పి ఇంకా పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే వారు కొంచెం బీర్లు తగ్గియాలని చెప్పి ఇప్పటికే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. చూడాలి దీనిపై ఎలాంటి స్పందన వస్తుందన్న అంశం అయితే పవన్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. సో మొత్తానికట ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు లిక్కర్ కిక్కు అనేది ప్రభుత్వాలకి చక్కటి కిక్కిచ్చే అవకాశంగానే కనిపిస్తోంది. మరి సామాన్యుడి మీద ఎంత భారం పడినా అదంతా కూడా ప్రభుత్వ ఖజానాకి వెళ్ళి ఓట్ల కోసం హామీలు ఇచ్చినటువంటి పథకాల అమలుకి వాటిని ఉపయోగించే అవకాశం ఉందని చెప్పి చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఇది ఇవాల్టి బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.